హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ కార్నివాల్ నిర్వహించింది. సద్దుల బతుకమ్మలో కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. బతుకమ్మలను పెంచి ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాటుకు తీసుకువచ్చారు మహిళలు. ఇక బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. కళాకారులందరూ కూడా ఇక్కడే ఉండాలి. ఎవరు కూడా మోసుకుంటూ ముందు పెట్టారు. బతుకమ్మని కేవలం ఇద్దరిద్దరు మాత్రమే వరుస క్రమంలో తీసుకొని రావాలి. బతుకమ్మ కార్నివాల్ ఘనంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తోంది. మెయిన్ వేదిక దగ్గరే ఉండాలి. ముగింపు వేడుకలకు గౌరవ మంత్రివర్యులు ఇచ్చేశారు. కళాకారులు ప్రదర్శనలు బ్రహ్మాండంగా నిర్వహించారు. మీరు కొంచెం ముందుకు నడిచినప్పుడు మీ విన్యాసాలను అలాగే చిందు యక్షగానం పులివేషాలు మీ విన్యాసాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అన్ని ఛానల్స్ కూడా ప్రసారం చేస్తున్నాయి. బతుకమ్మలకి
నల్ల నురుగు చీర గట్టి బంగారు బతుకమ్మలో ఇక వాగయి వరద దేవతై వచ్చే బంగారు బతుకమ్మలో ఎండిపోయినట్టేకు గడపాలే చూడు సింగిడి సిరిమల్లెలో పసుపుతో పూరిచ్చి పువ్వల్లే మెరిసే సింగిడి సిరిమల్లెలో దూగుట్ల కూసున్న సుద్ద ముగ్గు బుట్ట సింగిడి సిరిమల్లెలో వాకిట్ల సుక్కల్ల ముగ్గై నవ్వింది సింగిడి సిరిమల్లెలో తాటాకు పందిరితో గౌరమ్మలో మామిడాకు మాట గలిపే గౌరమ్మలో తంగేడు పూవరుసతో గౌరమ్మలో గునుగు గుసగుసలాడే గౌరమ్మలో తెల్లాని అలల మీద గౌరమ్మలో తేలి బతుకమ్మ ఒదిగే గౌరమ్మలో కష్టాలతో వచ్చి బిడ్డ గౌరమ్మలో కన్న తల్లి ఒడిలో ఒదిగే గౌరమ్మలో అరే పాట పాడుతా అంటే అక్క బొడ్డెమ్మలో పడమట సూర్యుడు జారే బొడ్డెమ్మలో పాట వింటూ చేపలన్నీ బొడ్డెమ్మలో అలల మీద ఆటలాడే బొడ్డెమ్మలో నువ్వులు బెల్లం చక్కెర బొడ్డెమ్మలో గాలికి తీపిని పూసి బొడ్డెమ్మలో ఆ ఎంగిలి పూల బతుకమ్మతో పండగ మొదలైంది ఎన్నియల్లో అటుకూల బతుకమ్మతో ఆట పాటలొచ్చి చేరే మల్లియల్లో ముద్దపప్పు బతుకమ్మతో బతుకు పూసే బంతిలాగా ఎన్నియల్లో నానబియ్యం బతుకమ్మతో మా పానమంత నిమ్మలమాయ మల్లియల్లో ఓహో అట్లా బతుకమ్మతో ఎన్నియల్లో మా ఇంట్లో మహాలక్ష్మి చేరే మల్లియల్లో అలిగిన బతుకమ్మతో ఎన్నియల్లో మా నలిగిన బతుకులు నవ్వే మల్లియల్లో ఆ యాపకాయల బతుకమ్మతో మా జ్ఞాపకాల కూపిరొచ్చే ఎన్నియల్లో వెన్న ముద్దల బతుకమ్మతో అన్న చెల్లెలొక్కటాయ మల్లియల్లో ఆ సత్తుల బతుకమ్మతో ఎన్నియల్లో బతుకమ్మే చెరువు చేరే ఎన్నియల్లో ఎల్లిరావే బతుకమ్మ గౌరమ్మలో మల్లిరావే బతుకమ్మ గౌరమ్మలో ఏటేటా వచ్చి పోవే గౌరమ్మలో ఎదటి సంబురాలు దేవి గౌరమ్మలో ఈ సుఖపేటలు ఊరుతున్న చాలు ఊటలు ఏటి పరుగులో అలలాటలు మింగిలోని ఎన్నేల నవ్వులు చెరువులోని ఆ కలువ పువ్వులు సందేల చిందాడ పువ్వులు ఓ వానరు చూసి మంతమాడనే సెత్తు సేమలే తేనెలూరెనే పుట్టినింటి ఆ పట్టు కాంతులతో పాల పుంత దిగి నేలకొచ్చెనే గాలిల తాకి గంగ పొంగనే గోపురాల అలరించి రాగమాల అరచేతులాట చూడా ఊరంత గుంపుగూడా అలనింగి సెలువలేలా పయనించి పొడువలీలా దివి నుంచి నేల వైపు తన నడకనేమో మలుపు పొన్నంగి సెన్నంగి పూరేడు విడగువ్వ వల్లంకి తీతూక కొరవంక రంగు పిట్టాలెన్నో రాశిగా వచ్చిన పాల పిట్టాకై పల్లె పప్పది పట్టే సేమంతి పూవంతి కామంచి రుద్రాక్ష గురువింద గురుగురు అరవిందాలు గంధాలు గుప్పెట్టి అందాల పూలున్న తంగేడు పూలే ఈ బతుకమ్మంట మా మగాణి బడులల్ల భేటి సేలల్ల ఆల కంకులంట మా కంటి పాపలంట
భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో వందల మంది కళాకారులు వివిధ జిల్లాల నుంచి వచ్చి బతుకమ్మ వేడుకల్లో వారి కళా నైపుణ్యంతో ఆకట్టుకున్నారు. ఏ ఆటంకం లేకుండా బతుకమ్మ వేడుకలు జరగడం సంతోషంగా ఉందన్నారు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి. ఇక ప్రీ ప్లానింగ్ తో అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో బతుకమ్మ వేడుక ఘనంగా జరిగిందన్నారు. తను భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ అయ్యాక వచ్చిన మొదటి పండుగ బతుకమ్మకు 2 గిన్నిస్ బుక్ రికార్డులు రావడం సంతోషంగా ఉందని అంటున్న నరసింహారెడ్డితో కలిసి మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు. ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మొదటి రోజు నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలైతే ఎంతో ఘనంగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఇక ముగింపు వేడుకలైతే ట్యాంక్ బండ్ వద్ద ఎంతో మంది కళాకారులు, ఎన్నో వందల మంది మహిళలు, తెలంగాణ ఆడపడుచులు, తెలంగాణ ఆడబిడ్డలంతా కూడా బతుకమ్మ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆడడం జరిగింది. మనతో పాటు భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎందుకంటే వీరి ఆధ్వర్యంలోనే దాదాపు ఎన్నో వందల మంది కళాకారులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కళా ప్రదర్శన మనకు చూపించారు. ఎంతో ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు. మరి మనతో పాటు ఉన్నారు. బతుకమ్మ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి, ముగింపు వేడుకలు అంతకంటే ఘనంగా జరిగాయి. సో ఏ విధంగా అనిపిస్తా ఉంది? బతుకమ్మ ఈవెంట్ ని విజయవంతంగా చేస్తామని ఒక నమ్మకం ఉన్నప్పటికీ చివరి రోజు 1200 మంది తోటి ప్రదర్శన, అందులో 500 మంది వివిధ రకాల విన్యాసాలతోటి, వివిధ రకాల ఇన్స్ట్రుమెంట్స్ తోటి చేసిన ప్రదర్శన, తర్వాత 700 మంది బతుకమ్మల్ని ఎత్తుకొని వచ్చిన మహిళలు, మొత్తం 1200 మంది ఒక ప్రొసెషన్ లాగా వస్తూ ఉన్నప్పుడు చాలా శోభాయమానంగా కనిపించింది. మా కళాకారులు, డప్పు కళాకారులు, కోయ నృత్యం చేసిన కళాకారులు, లంబాడీ నృత్యం చేసిన కళాకారులు, ఇంకా రకరకాలుగా మొత్తం 500 మంది ప్రొసెషన్ కు ముందు భాగంలో నడిచాడు. మెప్మా నుంచి వచ్చిన స్త్రీలే కాకుండా విఐపీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ హోదాలలో ఉండేటటువంటి రాజకీయ నాయకులు కూడా బతుకమ్మ ఎత్తుకొని ఈరోజు ఒక ప్రదర్శన చేశారు. మహిళలు కూడా బతుకమ్మతో వచ్చారు. వారి ప్రదర్శన చూడడం కోసం 3 మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రాంతాల నుండి ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు. అట్లా ఇది చాలా శోభాయమానంగా నడిచింది, చాలా ఆనందంగా ఉంది. అంటే ఇంత పెద్ద ఈవెంట్ సక్సెస్ఫుల్ గా జరగాలంటే దాని వెనుక కూడా ఎంతో కృషి ఉంటుంది. ఎన్ని రోజుల ముందుగా ప్లానింగ్ కావచ్చు, కళాకారులకు సంబంధించి కావచ్చు, ఏ విధంగా జరిగింది? నిజానికి కరెక్ట్ గా 15 రోజుల నుండి దాదాపు ఇదే ప్రణాళికతోటి పనిచేస్తూ ఉన్నాం. మొదటి రోజు హనుమకొండలో చేసిన ప్రోగ్రాం దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎవ్రీడే మార్నింగ్ 9 కంటే ముందే అందరూ ఆఫీస్కి వస్తున్నారు. దాదాపు 8 తర్వాతనే ఆఫీస్ నుంచి వెళ్తున్నారు. ఇట్లా ప్లాన్ వేశాము, అందరూ ప్రజాప్రతినిధులను కలుపుకుపోయాం. కాబట్టి ఇది విజయవంతమైంది. దాదాపు అంటే ఇంత సక్సెస్ఫుల్ గా జరగడం, మన బతుకమ్మకి ప్రపంచ ఖ్యాతి రావడం, గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం ఏ విధంగా అనిపిస్తా ఉంది? అంటే మీరు వచ్చిన తర్వాత మొదటిసారి జరిగిన బతుకమ్మకే మనకు 2 గిన్నిస్ బుక్స్ రికార్డు రావడం నిజమే. మీరు అన్నట్టు నాకు ఒకటి గుర్తొస్తుంది. 2017 సంవత్సరంలో నేను కార్యదర్శిగా సాహిత్య అకాడమీలో చేరిన 1 నెల రోజులకే ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాం. అది కూడా చాలా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పుడు నేను చేరిన తర్వాత ఇవాళకి 13 రోజుల్లోనే చివరి బతుకమ్మ సెలబ్రేషన్ కూడా జరిగింది. ఈ బతుకమ్మ సెలబ్రేషన్ కి గిన్నీస్ బుక్ వాళ్ళు 2 అవార్డులు, 2 రికార్డులు ఇచ్చారు. ఒకటి హైట్ కి, ఇంకొకటి ఆటకి. ఈ ఆటలో కొరియోగ్రఫీ చేసిన వాళ్ళు, తర్వాత స్పెషల్ విట్నెసెస్, స్టేవార్డ్స్ అంతా కూడా మా శాఖ నుంచి నిరంతరం శ్రమించి చాలా అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టారు. ఇది మా శాఖలో పనిచేస్తున్న వాళ్ళు, టూరిజం శాఖలో పనిచేస్తున్న వాళ్ళు కలిసి కట్టుగా చేసినటువంటి పనికి దొరికిన ఒక గుర్తింపు. ఓవరాల్ గా బతుకమ్మ ఈవెంట్ కావచ్చు, ఏ విధంగా అనిపిస్తుంది? సద్దుల బతుకమ్మ 2 రోజులు జరిగింది, నిన్న జరిగింది, ఈ రోజు జరిగింది. సో ఓవరాల్ గా ఎట్లా అనిపిస్తా ఉంది? ఓవరాల్ గా చాలా సంతోషంగా ఉంది. మా శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ మమ్మల్ని నిరంతరం వెన్ను తట్టి నిమిషం మీరు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అని అడగడంతో పాటు దానికి బూస్ట్ కూడా ఇచ్చి చేయడం వల్ల చాలా ఉత్సాహంగా ఉంది. ఈ పండగ ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో కూడా జరుపుకోవాలి.
వాళ్ళనే ఒక ఫీలింగ్ తో ఈ బతుకమ్మకి ముగింపు పలుకుతున్నాము. బతుకమ్మకు సంబంధించి ఈవెంట్ అయితే ఎంతో సక్సెస్ఫుల్ గా జరిగిందనే చెప్పుకోవచ్చు. మొదటి రోజు ఏ విధంగానైతే జరిగిందో చివరి రోజు ముగింపు వేడుకలు అంతకంటే ఘనంగా జరిగాయని చెప్పుకోవచ్చు. మరి మనతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఇటు దేవాదాయ శాఖ కావచ్చు, భాషా సాంస్కృతిక శాఖ కావచ్చు, అదేవిధంగా పర్యాటక శాఖ కావచ్చు, ఇట్లా 3 శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గిన్నిస్ బుక్ రికార్డుకు సంబంధించి సరూర్నగర్ స్టేడియంలో వేడుకలు, అదేవిధంగా ట్యాంక్ బండ్ పై ముగింపు వేడుకలు కూడా అంతా ఘనంగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఈ వేడుకలో ఎంతో మంది కళాకారులు, ఎంతో వందల మంది మహిళలు బతుకమ్మలు చేత పట్టుకొని బతుకమ్మ ఘాట్లో నిమజ్జనం కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మహేష్ తో కల్పన, విజిట్ న్యూస్, హైదరాబాద్. అమెరికాలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. వర్జీనియాలో గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఆటపాటలతో సందడి చేశారు మహిళలు. ఇక తెలంగాణ సాంప్రదాయం ప్రకారం బతుకమ్మ వేడుకలు జరిపామన్నారు జీఎంఏ ప్రెసిడెంట్ విజయనాథ్ దండ్యాల, కన్వీనర్ రజనీకాంత్ సంగాని, ఆకులు ప్రసాద్. ఇక బతుకమ్మ సంబరాల్లో పెద్ద ఎత్తున ప్రవాస భారతీయ మహిళలు పాల్గొన్నారు. గరిమల్ల బతుకుల్లా గన్నేరు పోయి గౌరీ గౌరమ్మలో తీరొక్క పువ్వై మాగలవకొచ్చే గౌరీ గౌరమ్మలో ఇక కట్టలు తెంచిన ఆడబిడ్డ కన్నీళ్లు గౌరీ గౌరమ్మలో మాసరు కట్టై ఆగినై చూడు గౌరీ గౌరమ్మలో ఆగో పులిసేరు చెట్లల్ల పుట్టమట్టి వచ్చి గౌరీ గౌరమ్మలో ముక్కలి పీటెక్కి బుడిసె పొట్టెమ్మై గౌరీ గౌరమ్మలో ఆ పచ్చని పసుపున పుట్టిన గౌరమ్మ గౌరీ గౌరమ్మలో అరే ఆకు పచ్చని సిరులు పల్లెకు అద్దింది గౌరీ గౌరమ్మలో అరే నెర్రెల్లు బాసిన భూదేవి తల్లిని గౌరీ గౌరమ్మలో ఆ వాన నీళ్లతోటి ఓదాచకొచ్చే గౌరీ గౌరమ్మలో అరే జోడిట్ల డెక్కల సప్పుడు వింటూ భోగాల పొట్టెమ్మలో సాగెట్టి నాగళ్ళు రాగాలు తీసే భోగాల పొట్టెమ్మలో ఆ పల్లెంల కరువైన మెతుకుల తెస్తూ భోగాల పొట్టెమ్మలో కల్లంల వరిగింజ కంచంల కచ్చింది భోగాల పొట్టెమ్మలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిటీలో దాండియా సందడి నెలకొంది. పెద్ద పెద్ద కన్వెన్షన్ హాల్స్ తో పాటు వివిధ క్లబ్బులు, పబ్బులు, కమ్యూనిటీ హాల్స్ లోనూ దాండియా నైట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇక దాండియా, బతుకమ్మ, గర్భాపాటలకు నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు హైదరాబాదీలు. ఈవెంట్లలో బాగా డాన్స్ చేసిన వారికి, బాగా రెడీ అయిన వారికి స్పెషల్ గిఫ్ట్ను అందించారు ఆర్గనైజర్లు. ఇక సిటీలో జరుగుతున్న దాండియా ఈవెంట్స్ పై మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సిటీలో ఎక్కడ చూసినా దాండియా సందడి ఇక్కడ నెలకొంది. మనం ప్రజెంట్ హైటెక్ సిటీలోని ఒక దాండియా ఈవెంట్లో ఉన్నాము. మనం చూడొచ్చు ఇక్కడ దాండియా నైట్స్ ఎంత కలర్ఫుల్గా జరుగుతున్నాయో. చాలా వరకు అయితే దాండియా ఈవెంట్స్ కన్వెన్షన్ సెంటర్స్తో పాటు కమ్యూనిటీ హాల్లో కూడా కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు మనం చూసుకుందాం. హాయ్ మ్యామ్, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? Hi, this is Devi Dadat. What we are doing? So much of fun we are having here. I am Devi, founder chairperson. Thanks for all the sponsors and all the participants who have come. Devi, all Devis are here. Let's all rock. We are an organization of Devi, dynamic entrepreneurs, women innovators. We are all business women here who are rocking the stage today. DJ Dandiya is awesome today. సిటీలో ఎక్కడ చూసినా కూడా దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దాండియా గర్భా ఆడుతున్నారు. అంటే స్పెషల్ ఏంటి? నార్మల్గా మన దగ్గర బతుకమ్మ కల్చర్ ఉండేది, ఇప్పుడు దాండియా ఇవన్నీ ఉంది కదా. సో ఎందుకు ఇంతగా అట్రాక్ట్ అవుతున్నారు? అంటే మనం బతుకమ్మ ఆడొద్దని కాదు, బతుకమ్మ ఆడిన తర్వాత దాండియా ఆడుతున్నాము. దాండియాలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అటైర్స్, కలర్ఫుల్గా లాట్ ఆఫ్ లౌడ్ మ్యూజిక్ విల్ బి దేర్. సో అందుకే, అంతేకాని బతుకమ్మ ఆడొద్దని కాదు. చాలా బాగుంది. లేడీస్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, దాండియా నైట్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఎక్కడెక్కడ? ఇది ఫస్ట్ టైమా? ఇంతకుముందు కూడా వెళ్ళారా? ఇంతకుముందు కూడా వెళ్ళాం, కానీ ఇక్కడ క్రౌడ్ వైబ్స్ చాలా ఎనర్జెటిక్గా ఉన్నాయండి. చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము కూడా. మీరు చెప్పండి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? హాయ్ అండి, నా పేరు బాను. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం వేరే లెవెల్ అన్నట్టు ఉంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దాండియా అంటే ఇలా ఉండాలన్నట్టు అనిపిస్తుంది అనమాట. నిజంగా థ్యాంక్స్ టు దేవి. జనరల్గా దాండియా నైట్స్ వెళ్ళాం, కానీ ఇది ఒక పబ్ స్టైలు, ఒక డిస్కో స్టైల్లో మాకు చాలా ఎనర్జీగా ఉంది. ఇది చాలా నచ్చింది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంతకుముందుకు దాండియా నైట్స్కి వెళ్ళారా? ఫస్ట్ టైమా? నేను మణికొండ నుంచి వచ్చాను. ఇంతకుముందు చాలా దాండియా నైట్స్ చూసాము, కానీ మా దేవి నుంచి మేము ఇది కండక్ట్ చేయడం అండ్ ఇది ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడం, ఇంత ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో వీ దేవీస్ ఆర్ రాకింగ్ ద షో అండ్ హ్యాపీ దసరా టు ఎవ్రీ వన్.
మీరు చెప్పండి, కలర్ఫుల్ లేడీస్తో పాటు మీరు కూడా దాండియా ఆడుతున్నారు, ఎలా ఉంది ఇక్కడ? అంటే సూపర్ ఫీలింగ్. ఇది ఏంటంటే దేవి అనే ఒక ఆల్ బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ టుగెదర్గా కలిసి ఈవెన్ బిజినెస్లోనే కాదు ఫెస్టివల్లో కూడా మనం అందరం టుగెదర్గా ఉండాలని చెప్పేసి దే స్టార్టెడ్ లైక్ ఎ న్యూ ట్రెండ్ ఇన్ ద మార్కెట్. డెఫినెట్లీ ఓజీకి ఎంత అయిపోతుందో దేవి ఎంటర్ప్రీనర్స్ అంత అయిపోతున్నాం. మీరు చెప్పండి, ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే దేవి అంటే లెజెండ్ లాగా అనమాట. ఓన్లీ ఉమెన్స్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎక్కడైనా క్రౌడ్ ఉండి జెంట్స్ అందరు ఉండి తగలడము మాకు అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యే వాళ్ళము. చాలా హ్యాపీగా ఉంది ఓన్లీ ఉమెన్స్కి. ఫస్ట్ టైమా ఇంతకుముందు కూడా దాండియా ఈవెంట్స్కి అటెండ్ అయ్యారు? రెగ్యులర్గా దాండియా ఈవెంట్స్ ఎవ్రీ ఇయర్ 2-3 టైమ్స్ వెళ్తాము. ఇది ఈ ఇయర్ కూడా 4th టైం ఇక్కడ రావడము. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే అంటే హైదరాబాద్లో దాండియా ఈవెంట్స్ చాలా ప్లేస్లో అయితే జరుగుతున్నాయి. సిటీతో పాటు సిటీ అవుట్స్కట్స్లో కూడా ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి. పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్స్ని కూడా రెంట్కి తీసుకొని స్పెషల్గా ఈవెంట్ ఆర్గనైజర్లు దాండియా నైట్స్ సెలబ్రిటీస్ కూడా తీసుకొస్తున్నారు. కొంతమంది బిగ్ బాస్ సెలబ్రిటీని తీసుకొస్తున్నారంటే సీరియల్ యాక్టర్స్, సినిమా యాక్టర్స్ కూడా ఈవెంట్లలో పాల్గొంటున్నారు. అయితే ఓవరాల్గా ఈ 10-11 రోజులు మాత్రం దాండియా ఉత్సవాలు అయితే సిటీలో గ్రాండ్గా జరుగుతున్నాయి. కెమెరా అశోక్తో నరేందర్, VCS న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు క్రికెటర్ తిలక్ వర్మ. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో పాక్పై భారత్ విజయంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించినందుకు సత్కరించి అభినందించారు సీఎం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాటును బహుకరించారు తిలక్ వర్మ. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనీ బాలాదేవి, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణానగర్ కాలనీ వర్షపు నీళ్లతో నిండిపోయింది. అక్కడి నాలాలు కుచించుకుపోయి చెత్తలతో మూసివేయపడ్డాయి. ఇక వర్షం కురిసిన వెంటనే మోకాల లోతు వరకు నీళ్లు పారుతూ ఇళ్లల్లోకి వరద రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాలనీ వాసులు. అయితే కృష్ణానగర్లో పర్యటించిన మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ వరద సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణానగర్ కాలనీలో పర్యటించారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్. నాలాలు, డ్రైనేజీల సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, వాటర్ వర్క్స్ ఎండీలకు ప్రణాళికలు చేయాలని ఆదేశించారు మంత్రులు. ఈ మధ్య అకాల వర్షాలతోటి 24 గంటల్లో పడాల్సిన వర్షం 24 నిమిషాల్లో పడుతున్న సందర్భంగా ఇబ్బంది కలుగుతుంది. కానీ దీనికి అంతా గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ అభివృద్ధి జరగకపోవడం వల్ల రాజధాని అయిన హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దురదృష్టకరం. సహచర మంత్రులు అందరం, డాక్టర్ వివేక్ గారు, మిగతా అందరం కూడా కలిసి హైదరాబాద్ నగరం మొత్తంగా ఉన్నటువంటి ఇటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశలో కార్యక్రమం కొనసాగుతోంది. కృష్ణానగర్ లోపల గతంలో మేము వచ్చినప్పుడు చూసాం, మొత్తం ఓవర్ఫ్లో అయి రోడ్ల మీద నడిచేటువంటి పరిస్థితి లేదు. జీహెచ్ఎంసీ తరఫున, అదేవిధంగా వాటర్ బోర్డు తరఫున, అదేవిధంగా హెడ్డర్ తరఫున ఇక్కడికి వచ్చి వాటిని ఏ విధంగా రివైవ్ చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ కానీ అన్ని వాటర్ అంతా కూడా వాటర్ ఫ్లో, వర్షం వాటర్ కూడా వెళ్ళిపోవడానికి మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ ఏరియాలో అన్ని చోట్ల కూడా ఇదే సమస్య ఉంది. దీనికి కారణము 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది వాళ్ళు ఉన్నప్పుడు బ్రాండ్ ఇమేజ్ ఉన్నదని. ఇది బ్రాండ్ ఇమేజ్. దీని మంత్రి ఎవరు ఆ రోజులలో? కేటీఆర్ మంత్రి. బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ ఏం చేసిండు? మేము ఇదే ప్రశ్నిస్తున్నాం. 60,000 కోట్ల అప్పు ఉన్న దానికి 8 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇక్కడ ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఆ రోజులలో ఖర్చు పెట్టలేదు. కేవలము మెగా ప్రాజెక్ట్స్ అని చెప్పి కమిషన్లు దోచుకోనికే కేటీఆర్ వాళ్ళ బృందం ఆ రోజులలో చేసిన సంగతి ఈరోజు ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. హైదరాబాద్ కృష్ణానగర్లో నాలాలు కుచించుకుపోవడంతో వరద సమస్య తీవ్రంగా మారింది. ఒకప్పుడు 8 అడుగుల లోతున్న నాలాలు చెత్త పేరుకుపోయి ఇప్పుడు 6 అడుగులకు తగ్గాయి. జూబ్లీహిల్స్ వరద నీళ్లు మొత్తం కృష్ణానగర్కు చేరుతున్నాయి. ఈ వరదను డైవర్ట్ చేయకపోవడంతోనే ఇబ్బంది అవుతుందని మంత్రులకు వివరించారు స్థానికులు. ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే గత 10 ఇయర్స్ అంది గవర్నమెంట్ పట్టించుకోలేదు. గత 10 ఇయర్స్ అంది అసలు సిటీనే పట్టించుకోలేదు. జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీని అసలు ఎవరు పట్టించుకునే నాదుడే లేదు. ఇప్పటిదాకా 10 ఇయర్స్ అంది ఇప్పటిదాకా నాలను ముట్టింది లేదు, మట్టి తీసింది లేదు. ఎవ్రీ ఇయర్ తీయాలి. ప్రాబ్లం లేని దగ్గర జస్ట్ కొద్దిగా అంత వర్క్ చూపించాలి. శాంక్షన్ అయిందా, కమిషన్ వచ్చేసిందా, క్లోజ్ అయిపోయిందా, అంతవరకే గత గవర్నమెంట్ చేయడం. ఇప్పుడైతే మాకు నమ్మకం ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది అనేసి. ఎందుకంటే గత 1 month అంది హైదరాబాద్లో వస్తున్నారు, సర్వే చేస్తున్నారు, మ్యాపింగ్ చేస్తున్నారు, డిజైనింగ్ అంతా చేస్తున్నారు, ఎట్లా ప్రాబ్లం సాల్వ్ చేయాలను అనేసి
కొత్తదా లేకుంటే పాతదా, ఎలా అయితే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని గత మినిస్టర్లు వస్తున్నారు, అందరు వస్తున్నారు. ఎంకరేజ్మెంట్ కోసం మేము చూస్తున్నాము. ఎంకరేజ్మెంట్ అవ్వాలని మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు అయిపోతే ఇంకా మనకి ప్రాబ్లం ఇంకా ఏముండదు. డిసిల్టింగ్ వర్క్ జరుగుతుంది ప్రస్తుతానికి అయితే. డిసిల్టింగ్ వర్క్ అయితే జరగాల్సింది, బికాస్ టెంపరీ సొల్యూషన్ దొరికింది ఇప్పటికైతే. పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఇంకా వాళ్ళకి టైం తీసుకోవాలి. సో ప్రెసెంట్ ఓన్లీ టెంపరీ సొల్యూషన్ ఈస్ గోయింగ్ ఆన్. అదర్వైజ్ దెర్ ఈస్ నో పర్మనెంట్ సొల్యూషన్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణానగర్కు మంత్రులు పర్యటిస్తున్నారని తెలిపారు స్థానికులు. బీఆర్ఎస్ హయాంలో వరదలు వచ్చినా ఒక్కరు కూడా తమ కాలనీల వైపు చూడలేదన్నారు. మంత్రులు తమ సమస్యలు విని అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో నాలాలు క్లీన్ చేసి మట్టి తొలగిస్తున్నారని తెలిపారు స్థానికులు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్య పరిష్కారం చేస్తుందనే నమ్మకం ఉందన్నారు ప్రజలు. ఇక్కడ నుంచి ఎక్కడ దాకా అయితే ట్యాంక్ బండ్ దాకా వెళ్తుందో వాటర్ స్టార్ట్ అనేది ఇక్కడ నుంచి అవుతుంది. ఆ జూబ్లీ హిల్స్ అంతా అప్లో ఉంటుంది, అప్ హిల్స్లో ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా ఇక్కడ రావడము, దీంతో ఈ మట్టి ఈ స్లిట్ అంతా ఇది అవ్వడం. అక్కడ ఒకసారి చూపించండి, ఒక్కసారి చూడండి. ఇదంతా నాలా మీద అప్పట్లో వాళ్ళు స్లాబ్ వేశారు కాబట్టి అది దాంట్లోంచి మట్టి తీయడం చాలా కష్టమవుతుంది. ఈ గత ప్రభుత్వం ఏం చేశారంటే ఇట్లా పైపైన బిల్లలు వేశారు, నామకి వస్తే బిల్లలు వేశారు తప్ప దీన్ని తీసింది లేదు, క్లీన్ చేసింది లేదు. ఈసారి వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురుస్తున్నాయి. జూబ్లీ హిల్స్ లో తక్కువ సమయంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. దీంతో కృష్ణానగర్ బి బ్లాక్ గల్లీలో పార్క్ చేసిన బైకులు కూడా వరదల్లో కొట్టుకుపోయాయి. అనంతరం డ్రైన్లు క్లీన్ చేసి వరదలను తొలగించారు జీహెచ్ఎంసీ సిబ్బంది. కానీ శాశ్వతంగా వరద సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు ప్రజలు. కొంచెం చిన్న అర్ధ గంట నీళ్లు పడితే ఇక్కడ సముద్రం అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ వాటర్ది ఉంది కదా, ఈ నాలా అది కలిసి మాకు మొత్తం నల్ల నీళ్ళు వస్తుంది. అది ఎట్లా తాగాలండి? దానివల్ల మాకు రోగాలు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, దగ్గు వస్తున్నాయి. మేము తట్టించుకెళ్ళిపోతున్నాం. ఇది సాయిబాబా టెంపుల్ గల్లీ. ఈ గల్లీలో టెంపుల్ ఉంది, ఎవరు పోతలేరు టెంపుల్కి. ఎందుకు? ఈ గలీజ్ నాలలో టెంపుల్కి వెళ్తారు. అక్కడ మస్జిద్ ఉంది, ఆ మస్జిద్ దగ్గర ఎట్లా వెళ్తారు చెప్పండి? హైడ్రాపై చాలా మంది దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని సూచించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నివాసాల జోలికి వెళ్లొద్దని సీఎం రేవంత్ రెడ్డి తమకు చెప్పినట్లు తెలిపారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రంగనాథ్. ముఖ్యమంత్రి గారు మొత్తం ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఎస్పెషల్లీ బోరబండ, రహమత్ నగర్, కృష్ణానగర్ ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణలన్నింటినీ తొలగించాలి. మొత్తం ట్రాఫిక్ పరంగా దీనికి నాలాలకి మొత్తం ఉన్నాయి అన్నీ తీయాలి, ఎన్ని వందల ఇల్లులైనా వేల ఇల్లులైనా కానీ కూడా తీయాలని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ ఒకటి ప్రచారం జరుగుతున్నది. ఇదంతా మార్ఫుడ్ చేసింది, దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. సో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి. ఎక్కడ నివాసాలు ఉన్న వాటిని ఎక్కడ కూడా టచ్ చేయదు. అదే గతంలోనే చెప్పాము, హైడ్రా స్టేటెడ్ పాలసీ కూడా. ఆల్రెడీ నివాస గృహాలు ఉన్న వాటిని హైడ్రా ఎక్కడ కూడా టచ్ చేయదు. మనం గాజుల రామారంలో కూడా ఎక్కడైతే ఇల్లులు ఉన్నాయో వందల ఇల్లులు, వేల ఇల్లులు కూడా ఏదైతే కనుక దాంట్లో నివాసాలు ఉన్నాయో టచ్ కూడా చేయలేదు. ఓన్లీ కట్టి డోర్లు పెట్టని అట్లాంటివి అక్కడ ఆల్రెడీ కబ్జా చేసిన అటువంటివి తీసినాం తప్ప ఇక్కడ కూడా ఈ రహమత్ నగర్, బోరబండ, నెక్స్ట్ మన కృష్ణానగర్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా, ఇక్కడే కాదు ఎక్కడైనా ఏ బస్తీలో ఉన్నా కానీ కూడా ఆల్రెడీ వాళ్ళు నివాస గృహాలుగా ఉంటే దాన్ని నాలా మీద ఉన్నా లేకపోతే దాన్ని రోడ్డుగా ఆక్రమించున్నా కానీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో టచ్ చేసేది ఉండదు. కృష్ణానగర్ ప్రజలు ఆందోళన పడొద్దని, ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తుందని భరోసా ఇచ్చారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడలోని వెంకటగిరి కాలనీలో హనుమాన్ ఆలయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రత్యేక పూజలు చేశారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. యూసఫ్గూడ మాజీ కార్పొరేటర్ సంజయ్ గౌడ్ మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఇక బస్తీవాసులు, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు మంత్రి వివేక్. స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని చెప్పారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చిందని తెలిపారు కలెక్టర్. మనకు ప్రత్యక్షమైన వాటిన అవ్యవస్థ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ డే సాయంత్రం 3 గంటల వరకు మిగతా 5 మరి 3 గంటల వరకు ఉపసంహరణ అంటే ఉత్తరాల కోసం అవకాశం ఉంటుంది. ఎవరైనా మనం ఉత్తర వేసుకుంటామంటే వాళ్ళు ఉత్తర వేసుకోవచ్చు. సో దాని తర్వాత అంటే 3 గంటల తర్వాత మనం ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ యొక్క లిస్టు పబ్లిష్ చేస్తాం.
సో ఈ విధంగా నామినేషన్ సంబంధించిన అన్ని తీసుకున్న తర్వాత మనకు ఇందులో మనకు ఒక 1 వీక్ అంటే ఫేజ్ 1 తీసుకుంటే 23rd రోజు డేట్ ఆఫ్ పోల్ ఉంటుంది. సో డేట్ ఆఫ్ పోలింగ్ టైం వచ్చేసి జెడ్పీటీసీ ఎంపీటీసీకి మనకు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు. జెడ్పీటీసీ ఎంపీటీసీకి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు. మనం ఎంపీటీసీ రెండు ఫేజ్ వెళ్తున్నాం కాబట్టి ఫేజ్ 1 వచ్చేసి 23rd రోజు ఎలక్షన్ ఉంటుంది. ఫేజ్ 2 వచ్చేసి 27th రోజు